ఈరోజు మన వీడియోలో లీప్ యాప్ లేటెస్ట్ వర్షన్ అప్డేట్లో కొత్తగా మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేంటంటే ఈ నెల 21వ తారీఖు అంటే జూన్ 21వ తారీఖున ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నటువంటి ఇంటర్నేషనల్ యోగా డే. ఆ ఈవెంట్‌కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్‌ని అన్ని పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా ఈ యొక్క యోగా డే ఈవెంట్‌లో రిజిస్టర్ చేయడానికి మనకి లీప్ యాప్‌లో కొత్తగా ఒక ఆప్షన్ అయితే ఎనేబుల్ చేశారు. సో, ఈరోజు మనం ఈ వీడియోలో లీప్ యాప్‌లో ప్రతి పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా ఈ యొక్క యోగా డే ఈవెంట్‌లో ఎలా రిజిస్ట్రేషన్ చేయాలనే విషయం గురించి మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. లేటెస్ట్ లీప్ యాప్ యొక్క అప్డేటెడ్ వెర్షన్ లింక్‌ని నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దాని ద్వారా లీప్ యాప్‌ని అప్డేట్ చేసుకొని ఈ ప్రాసెస్ అనేది మనం కంప్లీట్ చేయొచ్చు. ముందుగా మనం లీప్ యాప్ యొక్క లేటెస్ట్ వెర్షన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర మామూలుగా అయితే ఇప్పుడు మనం మన యొక్క అటెండెన్స్ యాప్ యొక్క ట్రెజరీ ఐడి దానికి సెట్ చేసుకున్న పాస్వర్డ్తో లాగిన్ అవుతాము. కానీ స్కూల్లో ఉన్నటువంటి అందరి విద్యార్థులని యొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించి యూజర్ నేమ్ కింద మన స్కూల్ యొక్క డైస్ కోడ్ని ఇక్కడ యూజర్ నేమ్గా ఎంటర్ చేయాలి. యూజర్ నేమ్ అంటే కన్సర్న్ స్కూల్ యొక్క డైస్ కోడ్, పాస్వర్డ్ వచ్చేసరికి ఆ డైస్ కోడ్కి మనం పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ని ఎంటర్ చేసి ముందుగా లాగిన్ అనే ఆప్షన్ ద్వారా యాప్లోకి లాగిన్ అవ్వాలి. అంటే యూజర్ నేమ్ ఏమో స్కూల్ యొక్క డైస్ కోడ్, పాస్వర్డ్ వచ్చేసరికి డైస్ కోడ్కి మనం పెట్టుకున్నటువంటి పాస్వర్డ్, ఈ రెండు ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ ద్వారా ముందుగా మనం యాప్లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనకి హోమ్ స్క్రీన్ ఇలా కనబడుతుంది. ఇక్కడికి వచ్చేసి మనకి ఈ యొక్క ఆప్షన్ స్టూడెంట్స్ అందరినీ కూడా ఈ యోగా డే ఈవెంట్కి ఎన్రోల్ చేసే ఆప్షన్ మనకి గవర్నెన్స్ అనే దాంట్లో ఉంది. గవర్నెన్స్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని దానిలో మళ్ళీ ఫస్ట్ సిఎస్సి అని చెప్పేసి ఉంది. ఈ సిఎస్సి అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే లేటెస్ట్గా అప్డేట్ అయినటువంటి దాంట్లో మనకి కొత్తగా ఈ యొక్క టైల్ని ఇన్సర్ట్ చేశారు. అది వచ్చేసరికి ఇంటర్నేషనల్ యోగా డే అని చెప్పేసి కొత్తగా మనకి ఈ టైల్ని ఇన్సర్ట్ చేశారు. ఈ ఇంటర్నేషనల్ యోగా డే దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించి మనకి మొత్తం 3 టైల్స్ ఉన్నాయి. 3 టైల్స్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి స్కూల్ ఫెసిలిటీస్, అంటే స్కూల్లో ఉన్నటువంటి మొత్తము కూడా మనకి ప్లే గ్రౌండ్ ఏరియా ఎంత, దాన్ని నెక్స్ట్ లొకేషన్ని క్యాప్చర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది అయిన తర్వాత మాత్రమే మనకి సెకండ్ ఆప్షన్ అయినటువంటి ఎన్రోల్మెంట్, అంటే ఫస్ట్ స్కూల్ ఫెసిలిటీస్ కంప్లీట్ అయితేనే సెకండ్ ఆప్షన్ అయినటువంటి ఎన్రోల్మెంట్ కంప్లీట్ అవుతుంది. ఎన్రోల్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మనం యోగా డే రోజు అంటే జూన్ 21న ఆ ఈవెంట్ జరిగేటప్పుడు స్టూడెంట్ యొక్క యోగా చేస్తున్నటువంటి ఆ ప్రాక్టీస్ ఫోటోలను మనం అప్లోడ్ చేయగలం అన్నమాట. సో ఫస్ట్ ముందుగా ఫెసిలిటీస్ ఎలా కంప్లీట్ చేయాలో చూద్దాం. స్కూల్ ఫెసిలిటీస్ దీని మీద మనం క్లిక్ చేయాలి. స్కూల్ ఫెసిలిటీస్ అనే ఈ ఆప్షన్ మనం ప్రెస్ చేయగానే ఫస్ట్ మనకి ఈజ్ ప్లే గ్రౌండ్ అవైలబుల్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ కనబడుతుంది. అంటే స్కూల్లో ప్లే గ్రౌండ్ ఉందా అని చెప్పేసి. అయితే ఇక్కడ హై స్కూల్స్ అయితే కన్సర్న్డ్ పీఈటీ గారు అట్లాగే పీడీ గారి నేమ్ మనకి డిస్ప్లే అవుతుంది. ప్లే గ్రౌండ్ కనుక అందుబాటులో ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటాము, నో అయితే నో అని సెలెక్ట్ చేసుకుంటాము. ప్లే గ్రౌండ్ కనుక అందుబాటులో ఉంటే ప్లే గ్రౌండ్ యొక్క మెజర్మెంట్స్ అంటే మొత్తం ఎన్ని ఎకరాలో అక్కడ నెంబర్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. హాఫా లేకపోతే 1 ఎకరా లేకపోతే 2 ఎకర్సా ప్లే గ్రౌండ్ యొక్క మెజర్మెంట్స్ని ఇక్కడ మన డిజిట్స్లో ఎంటర్ చేయాలి. తర్వాత కింద ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చర్ ప్లే గ్రౌండ్ యొక్క లొకేషన్ మనం క్యాప్చర్ చేయాలన్నమాట. ఆ లొకేషన్ బటన్ మీద మనం ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మన స్కూల్ యొక్క లొకేషన్ని తీసేసుకుంటుంది. కింద లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కూడా ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తాయి అన్నమాట. అంటే రేపు ఆ లొకేషన్లోనే మాత్రమే మనం ఫొటోస్ అనేవి క్యాప్చర్ చేయగలం. ఆ రెండు ఎంటర్ చేసిన తర్వాత కింద మనకి యోగా అటెండెడ్ వెన్యూ ఆన్ 21st June 2025 పిల్లలు ఎక్కడ యోగా అటెండ్ అవుతారు అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ అన్ ఆప్షన్ అని చెప్పేసి ఉంది. అయితే సెలెక్ట్ అన్ ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మనకు ఓపెన్ అవ్వట్లేదు. పక్కనే చివర ఒక డాట్ లాంటిది చిన్న డాట్ ఉందన్నమాట. ఆ డాట్ మీద మనం ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇన్ స్కూల్ ఆర్ ప్లే గ్రౌండా, సచివాలయమా, అదర్ ప్లేసెసా అని చెప్పేసి. అంటే మన స్కూల్లో ప్లే గ్రౌండ్లో అటెండ్ అవుతున్నారా వీళ్ళు, లేదా సచివాలయంలో అటెండ్ అవుతున్నారా, అదర్ ప్లేసెస్ అనేదాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ అదర్ ప్లేసెస్ అని సెలెక్ట్ చేసుకుంటే మనం వెంటనే వెన్యూ నేమ్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ వెన్యూ నేమ్, ఎక్కడ వీళ్ళు అటెండ్ అవుతున్నారనే వెన్యూ. లేదా మనం మన స్కూల్లోనే జరుపుతున్నాం కాబట్టి ఇన్ స్కూల్ ఆర్ ప్లే గ్రౌండ్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద సబ్మిట్ అని చెప్పేసి మనకు ఆప్షన్ ఉంది. ఈ సబ్మిట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. సబ్మిట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్లీ డేటా సబ్మిటెడ్ అని చెప్పేసి మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. సో అలా వచ్చింది అంటే ఇక్కడతో దీనికి సంబంధించినటువంటి ఒక స్టెప్
ఓకే, సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. దీనికి సంబంధించినటువంటి ఒక ఫస్ట్ స్టెప్ మనం కంప్లీట్ చేసాము. ఆ తర్వాత ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి ఓకే దాని మీద ప్రెస్ చేసి ఫస్ట్ది మనకి కంప్లీట్ అయిపోయింది. స్కూల్ ఫెసిలిటీస్లో మన డీటెయిల్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది. ఆ తర్వాత సెకండ్ అయినటువంటి ఎన్రోల్మెంట్, దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసరికి సెలెక్ట్ క్లాసు సెక్షన్ అని చెప్పేసి వస్తుంది. ఈ ఈవెంట్కి సంబంధించి మన స్కూల్లో ఉన్నటువంటి అందరి విద్యార్థులకు సంబంధించి ఈ రిజిస్ట్రేషన్ అనేది మనం కంప్లీట్ చేయాలన్నమాట. కాబట్టి క్లాసుల వారీగా ఏ క్లాసులో ఉన్నటువంటి స్టూడెంట్స్ని, హై స్కూల్లో అయితే 6th నుంచి, నెక్స్ట్ ప్రైమరీ అయితే 1 to 5th, యూపీ మనం ఇలా మన స్కూల్లో ఉన్నటువంటి ప్రతి సెక్షన్లో ఉన్న స్టూడెంట్స్ అందరినీ కూడా ఈ ఈవెంట్లో రిజిస్ట్రేషన్ చేయాలి. కాబట్టి కన్సర్న్ టీచర్ ఎవరైతే వాళ్ళ యొక్క క్లాస్ టీచర్గా అసైన్ చేయబడ్డారో వాళ్ళు వాళ్ళ యొక్క క్లాస్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. 2 ఆప్షన్స్ వచ్చేసరికి ఒకటి గెట్ డీటెయిల్స్ అని, రెండోది వచ్చేసరికి న్యూ స్టూడెంట్ ఎంట్రీ అని చెప్పేసి. గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ అదే క్లాస్ నుంచి ఈ ఇయర్కి మనకి కొత్త క్లాస్కి ప్రమోట్ అయినటువంటి అందరు స్టూడెంట్స్ అందులో ఉంటారనమాట. అలా కాకుండా ఇప్పుడు ఆల్రెడీ మనకి స్కూల్ స్టార్ట్ అయింది, 2 రోజులు అయిపోతున్నాయి. కాబట్టి కొత్తగా కనుక ఎవరినైనా మనం యాడ్ చేసుకుని ఉంటే కనుక స్టూడెంట్స్ని, ఆ స్టూడెంట్స్ ఇంకా అప్పుడే యూడైస్లో మనకి రిఫ్లెక్ట్ అవ్వరు. అలా అవ్వనటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇక్కడ న్యూ స్టూడెంట్స్ ఎంట్రీ ద్వారా మనం వాళ్ళని యాడ్ చేయొచ్చు అనమాట ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించి. సో అలా యాడ్ చేయాలి అనుకుంటే కనుక న్యూ స్టూడెంట్ ఎంట్రీ దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కన్సర్న్ స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ సంవత్సరం కొత్తగా మనకి ఈ 2 రోజుల్లో అడ్మిట్ అయ్యారో యూడైస్లో ఎవరైతే ఆ కన్సర్న్ స్టూడెంట్ ఆ క్లాసులో రిఫ్లెక్ట్ అవ్వట్లేదో అలాంటి వాళ్ళు మాత్రమే న్యూ స్టూడెంట్ ఎంట్రీ ద్వారా మనం యాడ్ చేయాలి. ఇక్కడ కన్సర్న్ స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ దీని మీద మనం ప్రెస్ చేయగానే ఆ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ మొత్తము కూడా సచివాలయం పేరుతో సహా అన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతాయి. ఆ తర్వాత కింద యాడ్ స్టూడెంట్ అని ఉంటుంది, దాని మీద ప్రెస్ చేసి మనం కొత్తగా జాయిన్ అయిన వాళ్ళని యాడ్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఫర్ న్యూ స్టూడెంట్ ఎంట్రీకి సంబంధించి. ఆల్రెడీ మన స్కూల్లో ఉన్న వాళ్ళు అంటే లాస్ట్ ఇయర్ మనకి ప్రమోట్ అయినటువంటి కొత్తగా వచ్చిన వాళ్ళు అనమాట. గెట్ డీటెయిల్స్ దీని మీద మనం ప్రెస్ చేయగానే కన్సర్న్ క్లాసులో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఒకసారి కనుక గమనిస్తూ ఉంటే ఆల్రెడీ ఇమేజెస్ పక్కన అంటే స్టూడెంట్స్ ఇమేజెస్ పక్కన చెక్ బాక్స్ అన్నీ కూడా టిక్ చేసే ఉన్నాయన్నమాట. పక్కన స్టేటస్ ఏం కనపడుతుందంటే సోర్స్ ఆఫ్ క్యాప్చర్ అని చెప్పేసి. అంటే ఆల్రెడీ కన్సర్న్ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క సచివాలయం పరిధిలో ఉన్నటువంటి స్టాఫ్ వీళ్ళని ఆల్రెడీ ఈవెంట్కి రిజిస్ట్రేషన్ చేయడం కంప్లీట్ అయిపోయింది. కాబట్టి వీళ్ళని మనం కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇలా టిక్ మార్క్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ ఎదుర్కొంటా కూడా మనకి సోర్స్ ఆఫ్ క్యాప్చర్ వీళ్ళకి ఎక్కడ అంటే గ్రామ సచివాలయం అనమాట, GSWS. సో వీళ్ళందరినీ వదిలేసి ఇలా కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ చెక్ బాక్స్ ఖాళీగా ఉన్న వాళ్ళందరినీ కూడా మనం ఇప్పుడు ఈ ఈవెంట్కి రిజిస్ట్రేషన్ చేయాలి. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇలా మనం సెలెక్ట్ చేసుకొని కావాలంటే ఇక్కడ రిమార్క్స్లో మనకు కనబడుతుంది సోర్స్ ఆఫ్ క్యాప్చర్ ఇందాడైతే GSWS అని వచ్చింది. ఆల్రెడీ వాళ్ళని సచివాలయం వాళ్ళు రిజిస్టర్ చేయడం జరిగింది. కాబట్టి అలా ఇప్పుడు మనం మన స్కూల్కు సంబంధించి ఇంకా సచివాలయం పరిధిలో రిజిస్ట్రేషన్ అవ్వని వాళ్ళందరినీ కూడా ఈవెంట్కి రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనకి స్టేటస్ GSW కనిపించదు. వీళ్ళు మన స్కూల్లో ఈవెంట్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నాం అనమాట. కాబట్టి ఇలా చెక్ బాక్స్లో టిక్ లేని వాళ్ళందరినీ కూడా మనం సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇలా వీళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి సెండ్ OTP అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ సెండ్ OTP అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఆ OTP అనేది కన్సర్న్ క్లాస్ టీచర్కి వెళ్ళదనమాట. OTP ఎవరికి వెళ్తుందంటే స్కూల్ యొక్క హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ అంటే కన్సర్న్ స్కూల్ యొక్క హెడ్ మాస్టర్కి వెళ్తుంది. ఏదైతే యూడైస్లో ప్లస్లో హెడ్ మాస్టర్ గారి యొక్క మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయ్యి ఉందో ఆ మొబైల్ నెంబర్కి OTP వెళ్తుందనమాట. కాబట్టి మనం స్కూల్లో ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటే HM గారి దగ్గర నుంచి మనం ఆ మొబైల్ నెంబర్ ఆల్రెడీ మనం ఎంటర్ చేసి ఉంటుంది కాబట్టి యూడైస్ ప్లస్లో ఇవన్నీ ఎంటర్ చేసి సెండ్ OTP మీద కొట్టంగానే OTP వెళ్తుంది. వారిని అడిగి OTP ఎంటర్ చేసి వీళ్ళని డేటా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంకా ఇప్పుడు ఆల్రెడీ మనకి లేటెస్ట్గా కొన్ని ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు జరిగాయి. కాబట్టి HMs కనుక ఎవరైనా మారి ఉంటే వేరే పాఠశాలకు వెళ్ళినటువంటి ఈ మొత్తం కూడా మొబైల్ నెంబర్ అప్డేట్ అయ్యేంత వరకు కూడా ఈ OTPలన్నీ వాళ్ళకే వెళ్తూ ఉంటాయి. కాబట్టి కన్సర్న్ వేరే స్కూల్కి వెళ్ళినటువంటి HMs గారిని మనం సంప్రదించి ప్రస్తుతానికి ఈ కార్యక్రమం అయ్యేంత వరకు OTPని మనం సెండ్ OTP కొట్టి వాళ్ళకి కాల్ చేసి
ఓటీపీ కనుక్కొని సబ్మిట్ చేయొచ్చు. సో ఈ విధంగా ఇలా ప్రతి సెక్షన్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని, అంటే ఆల్రెడీ సచివాలయం పరిధిలో రిజిస్ట్రేషన్ అవ్వని వాళ్ళందరినీ కూడా చెక్ బాక్స్లో టిక్ పెట్టి సెండ్ ఓటీపీ ఆప్షన్ మీద ప్రెస్ చేసి సెండ్ ఓటీపీ అనగానే మనకు ఆటోమేటిక్గా ఓటీపీ అనేది వెళ్ళటం జరుగుతుంది. ఆ వెళ్ళిన ఓటీపీ కూడా మనకు 1 minute టైం ఉంటుంది. ఇక ఓటీపీ బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ ద్వారా ప్రెస్ చేసి వీళ్ళందరినీ మనం సబ్మిట్ చేయాలి. తర్వాత ఇక థర్డ్ ఈవెంట్ వచ్చేసరికి మనకి ఫస్ట్ మనం స్కూల్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సబ్మిట్ చేసాము. స్కూల్లో ఉన్నటువంటి అందరి విద్యార్థులకు ఎన్రోల్మెంట్ అనేది మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత క్యాప్చర్ యోగా ప్రాక్టీస్, ఇది వచ్చేసరికి మనకి ఈవెంట్ జరిగేటప్పుడు జూన్ 21వ తారీఖు స్కూల్ గ్రౌండ్లో మనం యోగాసనాలు పిల్లలతో యోగా చేయించేటప్పుడు 3 ఫోటోలు అనేవి తీయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి మ్యాండేటరీ మార్క్ కూడా ఇచ్చారనమాట. ఇవి కూడా ఈ ఫోటోలు అనేవి కేవలం లైవ్లో మాత్రమే తీసేవి. దీన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే గ్యాలరీ ఎక్కడ ఓపెన్ అవ్వట్లేదు. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి జస్ట్ లైవ్లో ఫోటో మాత్రమే అడుగుతుంది, కానీ గ్యాలరీ ఎక్కడ అడగట్లేదు. అంటే ముందుగానే ఒకవేళ ఆల్రెడీ ఇప్పుడు మనకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. టిల్ డేట్ అంటే జూన్ 21 వరకు కూడా ప్రతిరోజు సాయంత్రం 3 to 4 యోగా ప్రాక్టీస్ చేయించమని చెప్పేసి. సో ఇప్పుడు ఎలాంటి ఫోటోలు మనం తీసి సేవ్ చేసుకుని గ్యాలరీలో సబ్మిట్ చేయడానికి కుదరదు. ఆ రోజు లైవ్లో మనకి ప్రోగ్రామ్ జరిగేటప్పుడు మాత్రమే మనం ఫోటోల్ని లైవ్లో తీసి ఈ ఫోటో ఐకాన్ మీద ప్రెస్ చేసి లైవ్లో ఫోటో తీసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఒక 3 మంచి ఫోటోల్ని 3 డిఫరెంట్ మనకి అక్కడ జరిగేటటువంటి ప్రోగ్రాంలో జరిగేటటువంటి వాటిని బట్టి 3 ఫోటోలు తీసి ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఈ యోగాకి సంబంధించినటువంటి ఈ యోగా డే జూన్ 21కి సంబంధించినటువంటి ఈవెంట్కి సంబంధించిన ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా ప్రతి పాఠశాలలో ఉన్నటువంటి అందరి విద్యార్థుల్ని కూడా జూన్ 21వ తారీఖు జరగబోయేటటువంటి మెగా యోగా డే ఈవెంట్ యొక్క రిజిస్ట్రేషన్లో అందరినీ కూడా మనం రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది.